హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మాట అని చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా అంటూ ఉంటే నాకే కొత్తగా ఉందన్నమాట. ఏదైనా చేస్తూ ఉంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. స్టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలంటే అన్నీ కొత్తగా ఉంటాయండి. మళ్ళీ నేర్చుకొని స్టార్ట్ చేసినట్టే ఉంటుంది. సో నాకు అలా ఉందన్నమాట నా సిచ్యువేషన్ ఇప్పుడు. ఇంకా మా పాపకైతే ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి వేడి చేస్తున్నాను. సో తను లేచేలోపు కొంచెం వేడి చేసి బూస్ట్ అయినా హార్లిక్స్ అయినా కలిపి పెట్టేసామంటే తాగుతుంది. సో అవైతే ఫస్ట్ పెట్టేశాను. ఇంకా పెట్టేసి ఇక్కడైతే ఇల్లు చిమ్ముతూ ఉన్నానండి. ఇల్లు మొత్తం ఊడ్చేసామంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఆ తర్వాత టిఫిన్ చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. వాళ్ళు లేచేలోపు ఇల్లు అయితే ఊడ్చేస్తాను. మొత్తం ఊడ్చేసిన తర్వాత ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను. వాళ్ళు లేయకపోతే ఇంకా కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఫోను ఏదైనా చూస్తానన్నమాట. వాళ్ళు లేచేసారంటే ఇంకా హడావిడైపోతుంది నా పని మొత్తం. సో ఒక్కొక్క రూమ్ నీట్గా ఊడుస్తూ ఉన్నానండి. ఈరోజు సండే కదా, ఇంకా అన్నీ నిదానంగా చేసుకుంటున్నాను. లేదంటే ఫాస్ట్గా మల్టీ టాస్కింగ్ చేయాలన్నమాట. మా ఆయన లేచేలోపు టిఫిన్ చేసేయాలి, ఇంకా మా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాలి, అవన్నీ చేయాలి. ఈరోజైతే ఇంకా తను కూడా ఉంటాడు కదా, కొంచెం హెల్ప్ చేస్తారు. అలా స్లోగా చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు నాన్ వెజ్ ఏం తెచ్చుకున్నారు? మీరందరూ ఎలా ఉన్నారు? సో నా వీడియోస్ ఎంతమంది మిస్ అయ్యారు కామెంట్ చేయండి కంపల్సరీగా. కొంతమంది అయితే అడిగేవాళ్ళండి, ఎందుకక్క సడన్గా యూట్యూబ్ స్టాప్ చేసేసావు? నువ్వు 1Kకి దగ్గరలో ఉన్నావు కదా, ఇంకొక 50 మెంబర్స్ 30 మెంబర్స్ వచ్చుంటే 1K అయిపోయేదండి. అప్పుడు నేను యూట్యూబ్ స్టాప్ చేసేసాను. సో ఎందుకు ఏమి అని అనుకుంటున్నారా? చాలా కష్టం అనిపించేసింది. ఒక్కసారిగా ఏ అమౌంట్ వచ్చేది లేదు, ఏం లేదు. ఎందుకబ్బా ఇంత కష్టం, మనకి ఏదో హ్యాపీగా ఉన్నది తినేసి ఇంకా పిల్లలు చూసుకుంటూ ఉంటే సరిపోతుందిలే అనుకున్నాను. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదన్నమాట. బయటికి వెళ్ళి జాబ్ చేయలేము. నేనైతే డిగ్రీ చేశానండి, కానీ బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే పిల్లల్ని కంపల్సరీగా వదిలేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో, తిన్నారా లేదా అని చెప్పి అదే ఉంటుంది, కానీ ఆ వర్క్ మీద కూడా వెళ్ళదు. అందుకని చెప్పి మళ్ళీ నాకు నేనే రియలైజ్ అయ్యి ఇన్ని మంత్స్ పట్టిందనమాట. నాకు నేను సర్ది చెప్పుకొని ఏం కాదులే, మళ్ళీ వస్తుంది మనీ, చాలామందికి వస్తుంది కదా, మనకు కూడా వస్తుందిలే అని చెప్పి నేనే అడ్జస్ట్ అయ్యి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని ఇన్ని డేస్ పట్టిందనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి. ఎవరు అయితే ఆపేయి ఇంకా చెయ్యొద్దు అలా ఏం చెప్పలేదండి. నేనే అయితే కొన్ని డేస్ నాకు రెస్ట్ కావాలి అని చెప్పి స్టాప్ చేసేసాను. అది ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. ఆ రీజన్ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను. ఇంకా మా పిల్లలు ఏం లేవలేదండి, మా ఆయన కూడా పడుకో ఉన్నారు. సో నేను ఆలోపు ప్రశాంతంగా ఫోన్ అయితే చూసుకుంటూ ఇలా వాటర్ తాగుతాను. ఇంకా ఈరోజైతే ఫోన్లో వీడియో తీస్తున్నాను కదా, అందుకని చెప్పి వాటర్ తాగుతూ బయట ఏదో వస్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి కూర్చొని చూస్తే బయటకు బాగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఎప్పుడైనా ఇలా నాకు ఒక్కటే బోర్ కొట్టిందనుకో, ఇట్లా కూర్చొని బయటకు చూస్తూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ గ్యాప్లో మా పాప లేచేస్తుందండి. ఇంకా తను లేచేస్తే తనకి అక్కడ పాలు కాచి పెట్టాను కదా, ఇంకా అవి తాగిపియాలి. పిల్లలు లేచారంటే ఇంకా వాళ్ళు మళ్ళీ పడుకునే వరకు నాకైతే కొంతసేపు కూడా రెస్ట్ ఉండదు. మా పాప అయితే ఆడుతూనే ఉంటుంది. హాయ్ అండి, చాలా డేస్ తర్వాత మీతో ఇలా మాట్లాడుతున్నాను. ఒక 9 months 10 months అలా అయిపోయింది. చాలామంది అయితే మెసేజ్ చేశారండి, ఏమక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు, సడన్గా ఎందుకు ఆపేశారు అని కూడా అడిగారు. వాటన్నిటికీ ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో ఇప్పుడైతే నా మార్నింగ్ అయితే లేచాను, కొన్ని వర్క్స్ అయితే చేశానండి. అంటే ఇల్లు చిమ్మడం అలా చేశాను. ఇంకా టిఫిన్ చేయాలి, చాలా లేట్ అయిపోయింది ఈరోజు లేచేసరికి. ఇంకా మా ఆయనకి డ్యూటీ లేదు కదా, సండే కదా, సో అందుకని చెప్పి కొంచెం రిలాక్స్గా చేసుకోవచ్చు. లేదంటే 8 లోపల టిఫిన్ అయిపోవాలి, వంట ఫాస్ట్గా చేసుకోవాలి, ఇద్దరు పిల్లలకి స్నానం చేయించాలి. నాది మల్టీ టాస్కింగ్ లాగా అయిపోతుంది అనమాట. సో ఈరోజేమో కొంచెం రిలీఫ్గా చేసుకోవచ్చు, మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మామూలుగా అయితే తనకి లేట్ అయిపోతుందని ఫాస్ట్గా చేస్తాను. మా పాప లేచేసింది, ఇదిగోండి మా పాప అయితే లేచింది.
జస్ట్ అలా మాట్లాడుతూ ఉన్నాను, ఇంకా అప్పుడే లేచేసింది అనమాట. చూడండి, లేవడం బొమ్మలు ఎత్తుకొని లేస్తుంది. ఇంకా ఇవి ఎక్కడెక్కడ పడేస్తుందో తనకే తెలీదు. మళ్ళీ అన్నీ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టాలి. ఇల్లు నీట్గా లేకపోతే నాకు ఫుల్ చిరాకు వచ్చేస్తుందండి. ఇంకా అన్నీ సర్దాలి కదా, వీళ్ళు మేనేజ్ చేస్తూ యూట్యూబ్ చేయాలంటే రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అనమాట సిచ్యువేషను. కానీ మేనేజ్ చేస్తూ చేద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. కానీ కొన్ని రీజన్స్ ఉన్నాయండి నేను ఆపేయడానికి, యూట్యూబ్ ఆపేయడానికి ఇన్ని డేస్. అది ఏంటి, ఎందుకు అని చెప్పి మీకు తర్వాత షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మా పాప పాలు తాగించాలి. పాలు తాగుతావు దంచు? తాగుతావా? ఏంటి కెమెరా అని చెప్పి చూస్తుంది. చాలా డేస్ అయింది కదా, మర్చిపోయింది. హాయ్ చెప్పి నాకు ముద్దు పెట్టినానా పెట్టట్లేదు. ఇంకా లేచిన వెంటనే ఫేస్ వాష్ చేయించేసి ఇలా పాలైతే తాగిపిస్తూ ఉన్నానండి. ఎన్ని డ్రామాలు చేస్తుందో తాగకుండా ఉండడానికి. ఏదైనా తినాలి తాగాలంటే చాలా యాక్టింగ్ చేసేస్తుంది, ఏడుస్తుంది. ఇంకా బలవంతంగా తినిపించాలి, తాగిపించాలండి. నాకైతే చాలా బాధ వేస్తుంది. కానీ తినకుండా తాగకుండా ఏడుస్తూనే ఉంటుంది. కొంచెం ఏదో ఒకటి తిని తాగడం వల్ల కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో ఏదో ఒకటి బలవంతంగా అయితే తాగిపించేస్తానండి నేను. ఎవరు కావాలి? అమ్మమ్మ రమ్మన్నా, ఫోన్ చేశాను, వస్తుందంట. కావాలా? అమ్మమ్మ కావాలా? సరే. అప్ప తెచ్చిందా? ఏమేమి అప్ప కావాలి? ఇంకా తేలేదా? సరే తెమ్మని చెప్పేదా? తెచ్చా ఉంటుందా? నాన్న నువ్వు స్కూల్కి వెళ్తావా? వెళ్ళవా? సరే చెల్లిని పంపించేస్తా. చెప్పు, ఎవరిని నువ్వెవరితో వెళ్తావు స్కూల్కి? దేవర్షినితో వెళ్తావా? ఇంకెవరితో వెళ్తావు? నువ్వు ఒక్కటే వెళ్తావా? జగత్ అత్త వెళ్తావా? సరే నువ్వు డాక్టర్ చదువుతావా? పోలీస్ చదువుతావా, డాక్టర్ చదువుతావా? పోలీసే చదువుతావా? ఎందుకు నాన్నా? నీకు పోలీస్ అంటే ఇష్టమా? ఇది చూడు నాన్న, మమ్మీని చూడు. దంచ్ ఇంకా మా ఆయన కూడా లేచేశారు. లేచి కాఫీ తాగేసి ఇక్కడైతే మాట్లాడుకుంటూ ఉన్నామండి. ఇంకా కొంతసేపు పిల్లలతో ఆడుకుంటారు. ఆ తర్వాత ఏం తీసుకురావాలి అని చెప్పి కొంతసేపు డిస్కస్ చేస్తారనమాట. ఇంకా పైకి అయితే వచ్చామండి. రోజు మా ఆయనే వచ్చి వాటర్ పోస్తూ ఉంటారు ఈ రోజా పూల చెట్లకి అన్నిటికీ. ఇంకా ఈరోజు నీ చెట్లు ఎలా ఉన్నాయి చూసుకుందురా అంటే సరే అని చెప్పి ముగ్గురం వచ్చాము. మాతో పాటు మా దంచు కూడా వచ్చింది. ఇంకా మా ఆయన బ్రష్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి తొందరగా బ్రష్ చేస్తూ అలా చెట్లకైతే నీళ్ళు పోసేసి వచ్చామండి. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇక్కడ ఎగ్ దోశ అయితే చేస్తున్నాను. పాప అయితే ఎగ్ దోశ అలా ఏం తిందండి. తనకి చిన్న దోశలు వేసిస్తే తింటుంది. ఇంకా తను కూడా బ్రష్ చేసేసింది. ఇంకా ఈయన మార్కెట్కి వెళ్ళాక వాళ్ళిద్దరికీ స్నానం చేపిస్తాను. సో ఎగ్ దోశ అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. సండే వచ్చిందంటే మార్నింగ్ టిఫిన్లో కూడా స్పెషల్గా ఏదైనా చేయాలి. ఇంకా ఈరోజు దోసపిండి ఎక్కువ ఉందని చెప్పేసి ఇలా ఎగ్ దోశ వేసేసాను. మామూలుగా అయితే పెసరట్టు ఉప్మా అలా ఏదైనా చేస్తాను. ఇంక ఈరోజు నాకు అస్సలు ఓపిక లేదు. నైట్ అంతా వీళ్ళు పడుకోలేదు. చాలాసేపు ఫోన్ చూసుకుంటూ అలా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.